వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండలో చోటు చేసుకుంది. నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ల హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని ఊరు నుండి నల్గొండకు వచ్చి ఆర్ఎంపీ సలహా మేరకు ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి శవమయ్యాడు. ఆరోగ్యం విషమంగా ఉందని వెంటనే ఐసీయూలో చేరాలని ఒత్తిడి చేసి 4 రోజుల పాటు వైద్యం చేశారు. చివరి నిమిషంలో తమ వల్ల కాదంటూ హైదరాబాద్కు రిఫర్ చేసి చేతులు దులుపుకునే లోపే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం డాక్టర్స్ కాలనీలోని పెరుమాళ్ల ఆసుపత్రిలో జరిగింది. చికిత్స పేరుతో 4 లక్షలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన దాసరి నాగయ్య జ్వరంతో బాధపడుతూ ఈ నెల 6న నల్గొండలోని పెరుమాళ్ల ఆసుపత్రికి వచ్చాడు. ఆరోగ్యం విషమంగా ఉందని వెంటనే దవాఖానాలో చేరాలని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు మృతుడి బంధువులు తెలిపారు. నాగయ్యకు రక్త కణాలు తగ్గాయని 4 రోజుల పాటు చికిత్స నిమిత్తం సుమారు 4 లక్షలు వసూలు చేశారు. పరిస్థితి విషమంగా ఉంటే తాము హైదరాబాద్కు తీసుకువెళ్తామని చెప్పినా ఎక్కడైనా ఒకటే ట్రీట్మెంట్ అని చికిత్స కొనసాగిస్తుండగా మరణించినట్లు తెలిపారు. నాగయ్యను చూపించాలని అడిగితే నిర్లక్ష్యంగా ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది వ్యవహరించారని ఆరోపించారు. నాగయ్య ప్రాణాలు పోయినా తర్వాత కూడా అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకువెళ్దామని చెప్పారని, తరలించే క్రమంలోనే నాగయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నాగయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దవాఖానా ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. డాక్టర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడం విశేషం. శుక్రవారం వచ్చారు సార్ పేషెంట్. శుక్రవారం వచ్చినప్పుడు జ్వరంతో వచ్చారు. జ్వరంతో వచ్చినప్పుడు ఏమన్నారంటే మా మామయ్య తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, ఒక రోజు ఉంటే ఐసీలో ఉంటే సరిపోద్దని చెప్పారంట సార్. అంటే మేము సరిపోద్ది కదనేసి అనుకుని ఐసీలో ఉన్నారు, చేశారంట, అడ్మిషన్ చేశారంట. ఈ పాప మా మామయ్య నైట్లో ఉన్నారు. ఉంటే ఏమన్నారంటే నైట్ 2 or 4 ఆ టైంలో లేపి మీ నాన్నకి సీరియస్గా ఉంది, టాయిలెట్ రావట్లేదు, డయాలసిస్ చేస్తేనే బతుకుతాడన్నట్ట. వచ్చినప్పుడు డయాలసిస్ ఎంత ఉందంటే సార్ 0.7 నుంచి 1.6 వరకు నార్మలే అది 1.6 ఉన్నప్పుడు డయాలసిస్ ఎలా చేస్తారు? మీరు వేరే విధంగానన్నా చేయాలి, ప్రాసెస్ చేయాలి. డయాలసిస్ చేసిరు, ఓకే పేషెంట్కి చేసిన తర్వాత సీరియస్ ఉందని చెప్పేసి అన్నారంట. 7ంటికో ఏమో మళ్ళీ ఏం చేసిరంట 6 ఆ టైంలో పేషెంట్ వెంటిలేటర్ ఎక్కించారు. పేషెంట్ వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చారు సార్. నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ని అన్కాన్షియస్ చేసి హెవీ డోసు సెడేషన్స్, అనస్థీషియా డ్రగ్స్ ఇచ్చి పేషెంట్ మేము మూమెంట్ వచ్చేసరికి ఐస్ ఎందుకు క్లోజ్ చేశారని అడిగాను సార్. అంటే ఐస్ ఓపెన్ ఉంటేనంట ట్రీట్మెంట్ అంట పని చేయదంట సార్. అయితే ఎవరైనా ఐసీలో ఉన్న పేషెంట్ కనీసం మూమెంట్స్ అంట ఉంటాయి సార్. మూమెంట్స్ ఏం లేదు. నాకు చూడగానే భయమైంది, ఏంది ఇలా చేసిరు అలా చేసిరు అనేసి అనుకున్నాం సార్. అన్న తర్వాత మళ్ళీ నైట్ మాకు అప్పుడే చెప్తే మేము ఇలా ఉంది, క్రిటికల్గా ఉంది పేషెంట్ కండిషన్ అంటే మేము హయ్యర్ సెంటర్కి మేము రెఫర్ చేసుకునే వాళ్ళం. మీరు ఎందుకు మేము అడిగిందాక మీరు చెప్పారా అండి సార్? మీరు అడిగిందాక మేము చెప్పారా? మీరు హయ్యర్ సెంటర్కి ఎందుకు రెఫర్ చేయలేదు? ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేత కాకపోతే ఉస్మానియా కానీ గాంధీ కానీ పేషెంట్ రెఫర్ చేస్తారు, ఎందుకు రెఫర్ చేయలేదు మాకు పేషెంట్ని అని మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. మేము మాకు పేషెంట్ ఇది న్యాయం అయితే కావాలి సార్. ఇలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు సార్. ప్రతి ఒక్క ఎవరికి ఇలాంటి అన్యాయం జరగదు సార్. మాలాంటి అన్యాయం ఈ పిల్లల పరిస్థితి ఏంటి మరి? మా అన్నయ్యని జ్వరం వచ్చిందని నల్గొండ హాస్పిటల్, పెరుమాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చినామండి. తీసుకొచ్చిన తర్వాత ఐసీయూకని తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మేము నిమ్స్కి తీసుకెళ్దాం అనుకున్నాము. నిమ్స్కి తీసుకెళ్దాం అనేసరికి పేషెంట్ని, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని కిందికి తీసుకొచ్చారు. అంబులెన్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఉండి డాక్టర్ చేయాలి మొత్తం ఏదైనా. డాక్టర్ చేసి లోపలికి వెళ్ళాలి. అసలు డాక్టర్ ఏం చేయలేదు. ఏం చేయకోకుండా ఉండేసరికి అక్కడ పేషెంట్ ఆక్సిజన్ తీసుకోవట్లేదు కాబట్టి పేషెంట్ డాక్టర్ ఎక్కడ ఉండని అడుగుదామని నేను వెళ్ళాను సార్. మమ్మల్ని ఏది అడిగినా కరెక్ట్ రెస్పాన్స్ లేదు సార్. ఇట్లా చేసిరు మొత్తం. మరి ఏం చేయాలి సార్? వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి.